హలో హాయ్ అండి. ఈరోజు నేను గుమ్మడికాయ పులుసును ముద్దపప్పు చేయాలనుకుంటున్నానండి. ఇదిగోండి గుమ్మడికాయ. మొన్న సెలవులకు వచ్చినప్పుడు మా అమ్మాయి పట్టుకొచ్చిందండి. మా పెద్దమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది కదా, నాకు ఇష్టం అని చెప్పేసి గుమ్మడికాయ పట్టుకొచ్చిందండి. అది ఈవేళ పులుసు పెట్టాలని అనుకుంటున్నాను నేను. ఇదిగోండి తెచ్చి అప్పుడే ఇంచుమించు నెల పైన నెల 2 నెలలు అయిపోతుందండి. కాయ చూడండి ఫ్రెష్గా ఉంది. ఇది నేను పులుసు పెడతానండి. చూడండి నేను ఎలా పెడతానో గుమ్మడికాయతోటి పులుసు. చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. మనకి ఆరోగ్యానికి మంచిదే అండి, మనకి టేస్ట్ ఉంటుంది. నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను మీకు. ఇదిగోండి గుమ్మడికాయ పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలండి. ఇదిగో పచ్చిమిరపకాయలు అండి, గుమ్మడికాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలండి. దీంట్లో ఉప్పు, అండి, కారం అండి, పసుపు, కొంచెం కరివేపాకండి. పక్కలొద్దండి, అన్నీ ఇలా కలిపేసి పెట్టేసి కొంచెం వాటర్ పోసండి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి సగం ఉడికింది గుమ్మడికాయ పులుసు. ఇదిగో బెల్లం ముక్క వేయాలి. బెల్లం వేసి అప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుపు వేయాలి. ఇదిగోండి గుమ్మడికాయ ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి మనం ఇలా చూసుకోవాలండి. ఇదిగో చూసారా, ఇదిగోండి ఉడికిపోయింది. ఉడికింది చూసారా. అలా ఉడికినప్పుడు చింతపండు పులుపు పోసేసుకోవాలి. ఇది బాగా మరగాలండి. ఇదిగోండి గుమ్మడికాయ పులుసు మరిగిపోయింది. ఇదిగోండి పోపు వేస్తున్నాను. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు, ఇది కరివేపాకు, పోపు ఇది వేగుతుందండి. ఇదిగోండి వేగిపోయింది. ఇదిగోండి పులుసు అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ పులుసు.